యాక్చువల్గా మేము 2.5 కోట్లతో వీళ్ళకి షాప్స్ వేయించి సోలార్ ఫినిషింగ్ వేసి లైట్ ఏసీ ఇచ్చి మేమే సబ్సిడీ ఇవ్వాలని ఇవ్వాలని ప్రపోజల్ ఉంది. దానికి ఫండ్స్ కూడా ఇచ్చినాం. వీళ్ళని మీరు తీసేయమంటున్నాడు కదా, ఎందుకు అట్లప్పుడు మీరు సెట్ బ్యాక్ వదులుకొని మీరు రోడ్ వదులుకోవాలి కదా. ఈ ప్లేస్ రోడ్ కూడా వదులుకోవాలి. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు మహిళలు మొత్తం బతికేది పండ్ల వ్యాపారం, ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయి ఇప్పుడు హాస్పిటల్ ముందర దీన్ని ఒక ఫ్రూట్ మార్కెట్ చేయాలని మీకు ప్లాన్ చేసినాం. దీన్ని ఇప్పుడు అవతల వైపు మేము టూరిజం హోటల్ పెట్టినాం కదా. హోటల్ అవును, హాస్పిటల్ సైడ్ లో అక్కడ మోడర్న్ స్కూల్ వరకు హోటల్ పెట్టినాం. టూరిజం హోటల్ పేదవాళ్ళకు 5 రూపీస్ భోజనము, పేదలు పడుకోవడానికి ఉండడానికి చేయడానికి పెట్టినాము. బస్ స్టాండ్ ముందర వాళ్ళకు ఇక్కడ నుంచి అవతలకి మన ఫ్రూట్ మార్కెట్ కాదు, మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెట్టినాం, శాంక్షన్ చేసినాం. మీరు RNB వాళ్ళని అడగని చెప్తారు. RNBలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసినాము. ఈ ఫ్రూట్ మార్కెట్ లో 2.5 కోట్లతో అప్పుడున్న KES పవర్ అని చెప్పి అసలు కలెక్టర్ ఉండే, ఆయనతో ఒక డిజైన్ చేయించినాం. ప్రతి షాపుకు ఏసీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము, సోలార్ ఫినిషింగ్ మేము సోలార్ పైన ఇస్తాము. ఫ్రీగా వాళ్ళు డ్రైవర్ లేకుండా వేరే ఎవరు కిరాయి లేకుండా ఫ్రీగా అద్దాలు పెట్టి ఏసీ పెట్టి వాళ్ళకు పండ్లు ఖరాబ్ అవ్వకుండా, మనం తినే పండ్లు మనకు ఆరోగ్యం ఖరాబ్ అయితే కనుక అదే అట్లా పెట్టినాం. KES పవర్ మీరు అడగాలి. ఇప్పుడు నల్గొండ సూర్యాపేట కలెక్టర్ అనుకుంటారు, నల్గొండ అనుకుంటారు. నేను ఆయన కలిసి తయారు చేసినాము. షాప్స్ మొత్తం కూడా 100 షాప్స్ ఇవన్నీ కంటిన్యూగా ఇంతలో ఇప్పుడు ఉన్న దగ్గరే షాప్స్ కూడా వెనుకకు జరుపుకొని మీకున్న షాప్స్ పీకేసినప్పుడు షాప్స్ ఉన్నాయి. అంతకుముందు షాప్స్ మొత్తం డెమాలిషన్ చేసి ఉన్న షాపులు డెమాలిషన్ చేసి ఆ షాప్ల ప్లేస్ లో ఫుడ్ మార్కెట్ పెట్టినాం. దానికి అయ్యేటప్పుడే కూలగొట్టాం. అన్ని టోటల్ అన్ని తీసేసి ఆర్టీసీ అంటే గవర్నమెంట్ కదండి. గవర్నమెంట్ రెవెన్యూ అంటే ఫుట్పాత్ వాళ్ళు ఎక్కడ బతకాలి సార్. ఇప్పుడు మీరు పర్మనెంట్ గా వీళ్ళని ఉండము. అట్టగా RM గారు ఒకటి చెప్పండి, కరెక్ట్ చెప్పండి. ఎందుకంటే వీళ్ళ ముందరే మాట్లాడుతున్నా, నేను స్పీకర్ పెట్టే మాట్లాడుతున్నా, మీకు అబద్ధం చెప్పకండి. వీళ్ళు చెప్పండి, వీళ్ళు ప్రిపేర్ అవుతారు. వీళ్ళు ఇక్కడ తీసేయాలా, వీళ్ళు ఉండాలా.